మా పైన ఉన్నటువంటి వివక్షత, నేను పుట్టినటువంటి కులం, మాకు జరుగుతున్నటువంటి అవమానం, మేము మోస్తున్నటువంటి భారం. ఏ సామాజిక వర్గం అన్నా మీది? నేను ఎస్సీ మాదిగా. మాదిగా బిడ్డలు మీరు. నేను పుట్టినటువంటి నేపథ్యం అలాంటిది కాబట్టి, అవమానం మాకు అతి దగ్గర చుట్టాం కాబట్టి, ఆకలి మా ఇంటికి పచ్చతోరణం ఎప్పటికీ, అందుకోసం అనేది అలవాటు అయింది కాబట్టి అట్ట రాస్తాను. ఎందుకన్నా అంటే కొంతమంది అంటుంటారు నిజంగా కుల వివక్షత అనేది ఇప్పటికి కూడా ఉందా? ఎస్, 100 ఉన్నది. మీ ఊళ్ళో ఉన్నదా? ఎందుకు ఉండదు? అంటే వివక్షత అంటే ఏ రకంగా కనబడ్డది మీకు? ఏడు దాకా ఎందుకు? ఇప్పుడు నేను ఎస్సీ మాదిగా, నేను చేసుకునేది ఎస్సీ మాలమ్మాయిని. రావు నర్సయ్య సిపిఐ కమ్యూనిస్టు పార్టీ ప్రజానాట్య మండలిలో పనిచేస్తే ఏం సుఖారావు నర్సయ్య మా మాలలో పిల్లని చేసుకున్నంత మొగోని వాను అని చెప్పేసి మాట్లాడినటువంటి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళే. కులమే లేదు, సమసమాజ నిర్మాణం కోసం పనిచేయాలనేటువంటి కమ్యూనిజం అజరామరం. కానీ కమ్యూనిస్టులుగా జనాభా అవుతున్నటువంటి కొంతమంది దొంగలు, వాళ్ళ మధ్యలో కులం ఉండగలేదు, బయట ఉండదా? ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. కులం అనేది లేనప్పుడు ప్రేమ పేర సంపబడ్డారుగా, మాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది ఆ విషయం పైన. అంటే నిజంగా అంటే మీరు చెప్పినటువంటి సామాజిక వర్గంలో పుట్టినందుకు ఎప్పుడైనా మీకు బాధ అనిపించింది? అసలు బాధ కాకపోతే ఎందుకు బాధ కాలేదు అనంటే, ఈ శబ్దం అనేటువంటి డప్పు ఏదైతుందో దాన్ని సంకకేసుకొని తిరిగినాం కాబట్టి, ఆకలి కనబడ్డా, అవమానం ఎదురైనా దాని ముందు ఇది ఎందుకో చిన్నగా అనిపించేది. కానీ చదివే కొద్దీ, సమాజం చూసే కొద్దీ, మేము నడిచే కొద్దీ, మీలాంటి నాలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కనబడుతున్నటువంటి వ్యత్యాసాల మేరకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అరే ఏంద్రబా ఈ కులం ఏంది, మతం ఏంది, అసలు ఏ జీవితం? ఇవాళ సమాజంలో గోమాత్రాన్ని అమృతం అని చెప్పి తాగుతున్నటువంటి, ఉత్సని అమృతం అని తాగుతున్నటువంటి సమాజంలో బతుకున్నాం. మేము మంచినీళ్ళు తాగిన షెడ్ అయినట్ట. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇవి పెద్ద కాంట్రవర్సీ అయితే అనిపిస్తలేదా? కాంట్రవర్సీ లేదు, ఉన్నది అంటున్నా. ఉన్నదంటున్నా. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది. గోమూత్రం దానితో మాత్రం అంటే వాస్తవం చెప్తున్నా నేను. మూత్రం అనేది మలినమా కాదా? మలినమా కాదా? మూత్రం మలినమే కానీ గోమూత్రం అనేది నేను ఏమంటున్నా, ఉచ్చ ఏదైనా ఉచ్చే. మూత్రం తాగిన నోరు మల్లెలు రాలితే మంచినీళ్ళు తాగిన మనుషులు అంటరాని వాళ్ళుగా ఎట్లా చిత్రీకరించబడ్డారు? అసలు నేనేమంటున్నా, నేను సగటు మనిషిని అంటున్నా. అది కనీసం మనిషి లెక్క చూడు, జంతువు లెక్క కాకపోయినా కానీ. జంతువును పూజించు, అది నీ ఇష్టం. నేను ఎందుకు వద్దంట? నేను మనిషిని కదా, కనీసం మనిషి లెక్క చూడమని. నిన్ను మనిషి లెక్క చూడండి ఎక్కడ? రకరకాలే. ఇలా కులం అనేది మనిషి లెక్క ఎక్కడ చూసింది? ఎక్కడ చూసింది కులం? నువ్వు ఈ రీసెంట్గా నీకు ఒక కాడ బాధ అవుతుంది కదా అన్న, ఏడనిపించింది అది? నేను చాలామంది ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా, రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ దేశంలో పుట్టినందుకు ఎంత గర్వపడుతున్నానో అంత బాధపడుతున్నాను. ఎందుకనంటే ఈ దేశంలో కులం ఉన్నది, ఈ దేశంలో మతం ఉన్నది, అనేకమైనటువంటి వివక్షలతో కూడుకున్నటువంటి సందర్భాలతో, అవస్థలతో కూడుకున్నటువంటి వ్యవస్థలో సంసారం చేస్తున్నటువంటి భారతదేశంలో పుట్టినందుకు చాలా బాధ ఉన్నది. ఎందుకు అనంటే, ప్రాణం కంటే విలువైనటువంటి మానవ ఇవాళ అంగటి సరుకులాగా మారిపోయి ఒక తల్లి బతకలేక వ్యభిచారం చేస్తున్నటువంటి దేశంలో ఉన్నందుకు చాలా బాధ ఉంది. గొప్ప వీరత్వాన్ని కలిగినటువంటి భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ కులం ఉన్నందుకు, వివక్షత ఉన్నందుకు రోజు దుఃఖం ఉన్నది. ఓకే, అంటే ఈ కుల నిర్మూలనకు మీరేమైనా పాట రాస్తా కదా. మనుషులంతా సమానంగా బతకాలనేది నా ఫెయింట్. ఒక్కసారి మా కోసం. నింగిన నెల వంక చూసింది మా వంక, మది నిండా దుఃఖమే మాట్లాడేదే ఇంకా. నింగిన నెల వంక చూసింది మా వంక, మది నిండా దుఃఖమే మాట్లాడేదే ఇంకా. మానవలోకాన మనిషినై పుట్టిన మనువుగల్లా కుట్ర మైలంట గట్టేనాం. మైలో లేని జన్మ జగము లేడున్నదో, మాట మాటకు కులము తక్కువోడంటారు. అసలు మాయి లేకుండా మనిషి పుడుతుందా భూమి మీద? మనిషిది కాదు, ఏదైనా జంతువు పుడుతుందా? జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, ఏ ప్రాణి అయినా మైలే లేకుండా ఒక జీవి నిర్మాణం అవుతుంది అనేది అది వాస్తవం అవాస్తవం అనేది చెప్పేటోళ్ళకు, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఈరేటోళ్ళకి క్లియర్గా అర్థం కావాలి. ఊరవతలికి నన్ను వెలివేసిన ఎవడు చచ్చినా డప్పై నేనొచ్చినా, అంట రానివాడని నన్ను ఎంత అన్నా నేను అందరి మేలునే కోరుకున్నా. హేళనెంత చేసిన కానీ ఓర్చుకున్నా, ఎంతో మమకారము గల్ల మనిషినైనా. నింగిన నెల వంక చూసింది మా వంక, మది నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా. పచ్చితోలును తెచ్చి సదును చేసి చెప్పునై లోకాన్ని నడిపించిన, ఎన్నో దుఃఖాల కోర్చిన గుండెనైనా నేను గుణము గల్ల పేద బిడ్డెనైనా. దళితుడని నన్నెంత దండించినా నేను ధర్మమన దారిలో నడుస్తున్నా. నింగిన నెల వంక చూసింది మా వంక, మది నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా. నిజంగానే ఈ దేశంలో అంటరానోడు అంటున్నటువంటి పదం దాని స్టైల్ మారుతుంది అంతే. కులం అనేది ఏం పోదు, మతం అనేది ఏం పోదు. ఎవరి మతవాడు పూజించుకోవాలి, ఎవరి కులవాడు చూసుకోవాలి అనేటువంటి తరహాలో ఉంటుంటుంది. కాబట్టి పుడమి పైన మొదటి కాన్పునైనా చరిత్రహీనులుగా ముద్రించేనా.
ముట్టుకుంటే మైల అంటూనంటూ మూతి ముడ్డికి ముంత కంపేసినాం అంటారాని బొటన వేళ్ళ సందులోన దేశ రాజ్యాంగమును నేనే నిర్మించిన నింగిన నెలవంక చూసింది మా వంక మది నిండా దుఃఖమే మాట్లాడేదే ఇంకా సబ్బండ జాతులకు శబ్దమైన పాట నైపతి పల్లె తిరుగుతున్నా నేను సబ్బండ జాతుల శబ్దమైన అంటే అందరితోని మమేకమై ఉంటాం మేము అంటే అనగారిని ఒక్క మాదిగోళ్ళనే కాదు అనగారిన బిడ్డలు ఎవరైనా వాళ్ళ దగ్గర ఆస్తులు లేకపోవచ్చు అంతస్తులు లేకపోవచ్చు ప్రేమలు కావాల్సినంత పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ కులాలన్నీ ఏకం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీసెంట్గా కూడా పాట చేసిన వాదమా ఇది చూదమా ఎవని కాడే సద్దమా అటువంటి పాట చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా ఏకమైతేనే బహుజనవాదం అంటారు కదా మీరు ఎవరికాడ సంఘాలు పెట్టుకొని ఎవరికాడ పార్టీలు పెట్టుకుని ఏకమైనట్టు ఎట్లా ఎవరి కులం వానికే ఉన్నప్పుడు అది బహుజనవాదం ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు వాస్తవంగా అంటే రాజకీయ కోణంలో చూస్తే బహుజన రాజ్యాధికారం రావాలని చెప్పేసి కొంతమంది కొన్ని పార్టీలు పెట్టిరు ఇప్పుడు మీరు అన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు మాల సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు లేకపోతే బీసీ వర్గాలకు సంబంధించి కావచ్చు అంటే ఈ అన్ని రాజకీయ పార్టీల వల్ల బహుజన రాజ్యాధికారం వస్తుందా అసలు లేదన్న నేను అదే చెప్తున్నా కదా నీ కులం నీదేనా నా కులం నాదేనా ఎవరి కులం వానికి అయినప్పుడు అది బహుజనవాదం ఎట్లయితుంది ఇన్న పెద్ద సమస్య ఉన్నది కదా మనమంతా ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూడా రాజకీయంగా ఎవరి కాళ్ళు ఎదగని కోసమే అంటవా అంతే కదా మాకంటే ఎక్కువ మీకే తెలుసు ఇప్పుడు నిజంగానే బహుజన రాజ్యం కావాలనుకున్నప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ ఒకే తాటికి రావచ్చు కదా ఈ వాదం పేరు మీద మీరు వాదం చేస్తున్నారు వాదం కోసం ఉద్యమం చేస్తున్నారా ఈ వాదాన్ని ముందలేసుకొని జూదం ఆడుతున్నారా మీ స్వార్థ స్వలాభాల కోసం జీవిస్తున్నారా అనేటువంటి క్లారిటీ వాళ్ళకు ఉండాలి కానీ ఎవరికి కూడా క్లారిటీ లేదు క్లారిటీ ఉంటే వాళ్ళు ఎవరు వచ్చినా సరే మాట్లాడుతుంది నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఎప్పుడు పిలిచిన మీ సిగ్నేచర్ స్టూడియో అంటే ఇప్పుడు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన రాజ్యాధికారం కోసం మరి పోరాడుతున్నారు కదా అటువంటి వాళ్ళ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు నేను మాయావతి ఆదేశాల మేరకు పనిచేసేటువంటి నాయకుడు అని చెప్తాను అంతకంటే ఎక్కువ ఏం చెప్పాను ఆయన గురించి ఎందుకు చెప్తాను అని అంటే అనేక రకాలుగా హింసలకు గురైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ టోటల్గా బహుజనులు అనేటోళ్ళు వివక్షతకు గురైనటువంటి బహుజనులు పక్కోనికి అవసరాల రీత్యా మాత్రమే కనబడుతుందా వాదం అవునా కాదా నీకు అవసరం వచ్చినప్పుడే కనబడేది వాదం ఎట్లయితుంది అది జూదం అంటారు దాన్ని నీకు అవసర రీత్యా చేసేదాన్ని దాంట్లో భాగంగా అనేక అంశాలు కావచ్చు మాయావతి చెప్తే పని చేసేటువంటి వ్యక్తి ఆయన అంతే మందకృష్ణ మాదిగా ఆయన నేను ఇలా సిగ్నేచర్ మీడియాలో కూర్చొని స్టూడియోలో కూర్చొని నేను పలానా మాదిగా అని గల్లెగిరేసి చెప్పగలుగుతున్నట్టే మందకృష్ణ మాదిగా అంతవరకు చెప్పుకుంటాం మిగతాదంతా ఆయన కూడా ఆయన స్వార్థ స్వలాభాల కోసం పనిచేసినటువంటి హిస్టరీ వంగపల్లి శ్రీనివాస్ నాకు పెద్దగా ఐడియా లేదండి ఆయన తెల్లదా మొత్తమే పేరుందంతే తెలియదు ఓకే విషయం ఏంటంటే నా దరిద్రం ఏంది నేను అందరూ తెలుసు కానీ నాకు ఎవరు తెలియదు విశారదన్ మహారాజ్ మంచి ఏమంటారు మంచి వాక్చాతుర్యం ఉన్నాడు చరిత్రని ప్రజలకు అర్థమయ్యేటట్టు ముఖ్యంగా యువతకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగేటువంటి వాక్చాతుర్యం ఉన్నటువంటి మంచి ఆర్ కృష్ణయ్య తనకు తాను గొప్పగా ఫీల్ అయ్యేటువంటి బీసీ ముద్దు బిడ్డ ఆయన గతంలో అనేక ఉద్యమాలు చేశాడు కానీ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేది తూకం వేసుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి ఆ మాట అంటున్నాను రాజ్యసభ సభ్యుడు అయి ఉండొచ్చు ఆయన నీకు లెక్కలేదని ఎందుకంటావు ఆయనకేమో నెక్కర్ వస్తుందేమో వాళ్ళ జాతర కొరిగింది ఏమో ఒకప్పుడు ఆర్ కృష్ణయ్య టైగర్ అనే ఆర్ కృష్ణయ్య వేరు ఇప్పుడున్న ఆర్ కృష్ణయ్య వేరు అంతే కదా ఓకే నీ పదవుల కోసం ఇవాళ నీ సంఘాన్ని తాకట్టు పెట్టినాం అని కూడా అనుకోవచ్చుగా మనం అనుకోవద్దా అనుకోవచ్చు కదా ఓకే అంటే మీరు గతంలో కొంతమంది గేయ రచయితలను అంటే వాగ్గేయకారులను అంటే ఒక రకంగా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ పాటలు రాశారు ఎందుకు అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళు చెప్పిన మాట మీద వాళ్ళు లేరు కాబట్టి మేము వాళ్ళని చూసే పెరిగినాం కాబట్టి ఒక్కసారి ఆ పాట వాడే ప్రశ్న అనేది చెప్పిందే వాళ్ళు కొత్తగా నేనేం పుట్టుకొచ్చుకోవాలి నేను 7th ఫెయిల్ నాకేం తెలిసి ఉంటుంది వాళ్ళు చెప్తే నేను విన్నా అంతే ఎట్లా నేర్చుకున్నావు మరి పాటలని నేను చెప్తే కదా పొద్దున్న వేస్తే డప్పు సంఖ్యకే ఉండే ఎవడు చచ్చినా ఇంటి ముంగల పోయి డప్పు కొట్టాలి కదా డప్పు కొడితే అన్ని వస్తాయి ఎందుకు 100 రకాల మంది వస్తారు సాగుకు ఒక నీకులో పడి వస్తాడా ఒక నీ సుట్టుగా వస్తాడా వచ్చి నీకు వాళ్ళు మాట్లాడుతుంటారు కదా మాట్లాడుతుంటారు ఊరికి పాటలు పాడబోతూనే ఉంటుంది ఎందుకు తెలియదు ఇప్పుడు ఏ సమాజమైనా ఎంత పెద్ద ప్రపంచ మేధావైనా సరే మీరు బాగా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం నేను పెద్ద చదువుకోలే కానీ ఈ మేరకు సత్యం అయితే తెలుసు నాకు ఎంత పెద్ద ప్రపంచ మేధావిని అయినా సరే సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలని మాత్రం ఇక్కడ ముద్రించబడతాయి సమాజం చదవగలిగినప్పుడు పుస్తకం చదివినా చదవకపోయినా ఒకటే నేను అనుకుంటా నువ్వు ఏం రాయాలన్నా సమాజాన్ని చూడాలి కదా అంటే రామ్నాథ్ సమాజాన్ని చదివేసిండవా చదువుతున్నావు ఇంకా సరిపోలే ఎంతవరకు చదివినావు చదువుతా ఉన్నా ఇప్పుడు మీతో మాట్లాడే మేరకు చదవగలిగిన మాట్లాడే వరకు చదవగలిగిన
అంటే ఇక్కడ ఏం జరిగింది నువ్వేం రాస్తావు వల్ల ఏంది అసలు రామ్ నరసయ్య గోల్ ఏంది? ఏముంటది స్వేచ్ఛతో కూడుకున్నటువంటి ఇప్పుడు రాజ్యం నిర్మాణం. ఇప్పుడు స్వేచ్ఛగా లేవాను, ఎక్కడ స్వేచ్ఛగా ఉన్నావు? వచ్చినావు నీ పార్టీకి నువ్వు వచ్చినావు, స్టూడియోలో కూర్చున్నావు, ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నావు, నిన్న ఎవరన్నా అడ్డుకురా? ఏంటిది స్వేచ్ఛ అంటే అదా? మరి ఇంకేం కావాలి, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాను? నేనేమంటున్నా, ఇక్కడ పుట్టినటువంటి మా అమ్మ మమ్మల జాదలేక మానాన్ని నమ్ముకుంటుంది, స్వేచ్ఛట్టున్నట్టు అంటున్నా నేను. అవస్థలతో కూడుకున్నటువంటి వ్యవస్థలో సంసారం చేస్తున్నారు భారతదేశ ప్రజలు అంటున్నా. ఎక్కడ స్వేచ్ఛ ఉన్నట్టు? ఇవన్నీ పోతే సగటు మనిషి లెక్క చూడలేనటువంటి దేశంలో బతుకుతున్నాం. దేని మీద నీ పోరాటం? దేని మీద? ప్రజలంతా స్వేచ్ఛగా జీవించాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ప్రజలపైన ఆధిపత్యం చలాయించడం కాదు, ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. ఒకవేళ నేను పాటగాన్ని అయినా కాబట్టి పాట ప్రజల కోసం అయి ఉండాలి, పాలకులకు ఒత్తాసు కలగడం కాదు అనేది నా వర్షం. సరే, మీరు గతంలో ఆ పాట పాడిరు కదా, అంటే కొంతమంది వ్యక్తుల గురించి, మీ తోటి కళాకారుల గురించి, మీ సీనియర్ కళాకారుల గురించి, అంటే ఆ పాట వ్యక్తులనే ఏం కాదు, అది కూడా చాలా బాధతో రాసిన. వాళ్ళ మీద నాకు ఏముంటుంది, నేను వాళ్ళని చూసి పెరిగి. ఎందుకు నీకేం బాధ అయింది? పాట గొప్పది కదా. ఇప్పుడు రామ్ నరసయ్య పాటని మా అమ్మలాగా భావిస్తే నేను అమ్ముతాను మా అమ్మని? పోనీ మీరు అమ్ముతారా? జర్నలిజం అమ్మలాగా అనుకుంటే అమ్మలేరు కదా. కాబట్టి పాట అమ్మతో సమానంగా పోల్చుకుంటున్నాను. నా పుట్టుకకు నేను కారణం కాదు అంటున్నా, వెరీ క్లియర్. బహుశా ఏ పుస్తకంలో ఉండదేమో నాకు తెలిసి. నా పుట్టుకకు నేను కారణం కాదు, అమ్ముడు పోతుంది నేను. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. మతిగతి తప్పేనా, స్వరము శృతి తప్పేనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు, ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు. గల్లి సిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందాం, వేలాది కవితల నోరు పడిపోయిందా, వయసు మళ్ళీ మనసు సోయి దప్పుతుందాం, గాగి చన్నగిరి మల్లె ఉరి పెట్టుకున్నదా, పదవి కొరకే పాట పాసి కూడైనదా. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు. ఎవని పాలాయనని బలమంచి గడిగినవు, పాటమ్మ మల్ల వైదొర కాడ చేరినవు. ఓటంటే తెల్లని కాగితం కాదని నోట్లు వంచే దొరల కొత్త సువలికినవు. తల్లిని ఒడి నిండా త్యాగాల మూటేది, అది రాజకీయ రంభయి ఆటాడుతున్నది. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు. ఓయమ్మ తెలంగాణ పల్లె పాట నాడు, లింగమని నమ్మితే లంగాయ ఈనాడు. దూముదాముల పేర దోసుకున్నాడు, దొరల సెంత చేరి నోరు మోసుకున్నాడు. ఆ పదునైన పాటమ్మ పలసగైపోయింది, జీత బత్యాలకు పడికాపుగాస్తుంది. ఈ పాట రాసిన ఇంకా 2-3 చరణాలు ఏమంటారు గుర్తులేదు. 7 years అవుతుంది పాట. కాంట్రవర్సీ అయింది. నీకు కొంతమంది ఫోన్లు వేసి కూడా ఇబ్బంది పెట్టారు కదా? చాలా పెట్టారు. ఇబ్బంది అనిపిస్తలేదా? మరి అనిపిస్తుంది కానీ, అంటే వాస్తవం అనేది మనం జనాలకు ప్రామిస్ చేసినాం. ఎవరు అడిగిరే నేను ఫస్ట్? ప్రామిస్ వాళ్ళు అడిగిరు ఏంటిది? జనాలకు ప్రామిస్ చేసినాను కదా, నేను ఇట్లా ఉండాలనుకుంటున్నాను చెప్పిన వాళ్ళకు ప్రామిస్ చేసిన. నేను నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? ఎవరు చేస్తుంది? పాట చేస్తుంది. పాట చేస్తాను. నేను పాట అనేది పట్టుకున్నప్పుడు అది ప్రశ్న కదా, నేను పట్టుకోకముందుకు ఆలోచించాలి. పట్టుకున్నా పాట అంటే ఒక ప్రశ్న ఒకటే ఉంటుందా? ఏముంటుంది? ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉండదా? ఎంటర్టైన్మెంట్ అంటే రాజకీయ నాయకుల వైభోగాల గురించి రాయాలా, ప్రజల్ని గాలి వదిలేయాలా, అత్యాచారాలు జరుగుతుంటే బాగా చేసిరని రాయాలా, రాజకీయ నాయకుడు వాడు ఎన్ని కుంభకోణాలు చేసినా సూపర్ సార్ కేసీఆర్ అని చెప్పాలా, నరేంద్ర మోడీ అద్భుతం అని చెప్పాలా. పాట అంటే ఏంటిది? ఎంటర్టైన్మెంట్ ఏంటిది మీ దృష్టిలో? సాటుకు చేస్తేనే సంసారం, నేటుకు చేస్తే అది వ్యభిచారం అంటారు. అది జానపదం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. జనపదం అయ్యే ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి జానపదం కావచ్చు, లేకపోతే అంటే ఉద్యమ పాటలు కూడా ఏడికి పోయినాయి, ఏడున్నాయి అంటే ఏం చెప్తావు నువ్వు? అని అర్థం కాలే ఒకసారి. మనం మీరు అంటున్నటువంటి పాట, మీరు అంటున్నటువంటి జానపదం ఇప్పుడు ఎక్కడ ఉన్నది అంటే మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం పాటకు పని లేదు తెలంగాణ. ఎందుకు అనంటే, తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే, రాష్ట్రం ఎప్పుడైతే సిద్ధించిందో, ఎవరైతే ఈ పాటకాల దాంట్లో కూడా విచిత్రమైనటువంటి మనుషులు ఉంటారు. వాడు వాడితో కూడా నచ్చదు, వాడు గొడతో కూడా నచ్చదు, ఎంతసేపు ఉన్న వాడే ఉండాలి, ఇట్లా అనేకమైనటువంటి వివక్షతలు ఉంటాయి వీళ్ళకు కూడా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాటకు పని లేకుంటాయి. వీళ్ళు బతుకు తెరుగు కోసం జానపదం అనో లేకపోతే యూట్యూబ్ ఛానల్ అదొకటి ఇదొకటి ఏదో ఒకటి చేస్తున్నారు. 100కి 90% మంది కళాకారులు అందరూ అడ్డ మీద కూలీలుగాను, ఉప్పరి పనికో లేకపోతే ఇంకేదో మేస్త్రి పనికో ఇట్లా లేబర్ వర్క్ పోతున్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు విధ్వంసం జరిగిన చోట నూతన విప్లవం నిర్మాణం అవుతుంది అనే దిశగా మళ్ళీ పాట బయటకు వస్తుండొచ్చు. అలాగని రాదంటారా? వస్తుండొచ్చు, మీరు అంటున్నట్టుగానే వస్తుంది ఖచ్చితంగా. ఓకే, రామ్ నరసయ్య ఎజెండా అయింది అసలు? నేను సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలనేటువంటిది బాగా నేర్పుతాం నా ఎంట ఉండేటోళ్ళకు, నా ఎమ్మటి వచ్చేటోళ్ళకు, ప్రజలకు కూడా. ఎందుకు అనంటే, మనల్ని మనం మర్చిపోయినప్పుడు శవంతో సమానమే.
బతికిన బతుకంత శవయాత్ర లాంటిది. ఇక్కడ నటించడం లేదు. నటించడం ఎందుకు? నటించడం కోసం ఏమన్నా రామ్ నరసయ్యకు రాజకీయ ఎజెండా ఉందా? అర్థం కాలేదు. రామ్ నరసయ్యకి ఏమన్నా రాజకీయ ఎజెండా? లేదు. అది పీతిరి కంపెనీ అనడం వస్తుందండి. నాకు రాజకీయాన్ని మించినటువంటి బలమైన పదవి ఉంది కదా నాకు, పాట అనేది, దాన్ని పదవిగా భావిస్తాను. నిజంగా అంటే ఏ స్వార్థం లేకుండా ఒక మనిషి బయటకు వచ్చి ఇన్ని అంటే ఇబ్బందులు పడుతున్నాడు అని అంటే ఏదో ఒక స్వార్థం అయితే ఉంటుంది. నేను చనిపోయేదాకా పాట పాడుతూనే ఉండాలి. ఇవన్నీ రామ్ నరసన్న చెప్పుకోనీకి, నేను ఇంటర్వ్యూ చేయడానికి, నువ్వు ఇంటర్వ్యూలో చెప్పడానికి చాలా బాగుంటుంది. వాస్తవంగా రామ్ నరసయ్య లోపల ఏమన్నదో కావాలి నాకు. నేను చనిపోతే నాకు పేజీ కావాలి అంతే, అంతకు చేయలేదు. పాటలు పాడతలకు ఏమొస్తుంది? ₹1 కోటి ఆస్తులు చంపేస్తామా? కనీసం పిల్లలకు కడుపు నుండి తిండి కూడా పెట్టలేము, ఖరీదైన బట్ట కొనియలేము. కానీ ఇప్పుడున్న జనరేషన్ వేరు. రామ్ నరసయ్య ఒక పాట రాస్తే లక్షల కొద్ది వ్యూస్ పోతాయి యూట్యూబ్లో. నాకు 2 ఛానళ్ళు ఉంటాయి, నెలకి ₹50,000 వస్తాయి. స్వేచ్ఛగా జీవిస్తున్నా. ఆ పైసలతో జీవన 50,000 నారాయణపూర్లో సరిపోదా? నేను ఇంటర్నెట్ కట్టేది ఉంది ఏమన్నా? లేదు కదా, 50,000 సరిపోదా నాకు? అంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ గురించి ఒక పాట రూపంలో చెప్పాలంటే రామ్ నరసయ్య ఏం చెప్తాడు? రాజనీతి లేని రాజకీయాలేందిరో, రంగుల జెండాల రాసలీలలు చూడో, రంకుమొగని తీరుబలే బొంకుతున్నరో, ప్రజల గోడు చూడని పరిపాలనెందుకో, కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం, వాణ్ణి వీడు వీణ్ణి వాడు భూతు పురాణం, అర్థంగాక జనాలు గందరగోళం. ఇది పరిస్థితి రాజకీయం. రామ్ నరసయ్య వ్యక్తిగతంగా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాడు? బీజేపీకి చేయడం అయితే నాకు క్లియర్ కనబడతా ఉంది. బీజేపీ చేయవు కదా, నిజంగా వాస్తవమేనా? నేనన్నమాట ఇది. నా మెడ మీద కత్తి పెట్టి క్వశ్చన్ చేయాలి. ఎందుకట్లా గతగానం చేయ ఒకటి ఉంటుంది, రీజన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ అంతా మంచిగా జరిగింది, మంచిగా పోయినావు అని అంటే నా మీద గుడ్ ఒపీనియన్ ఉంటుంది. పోతే ఏదైనా పుల్ల పెట్టింది అనుకో నీకు, అరే ఈడేంద్ర గిట్ట అన్నాడు అని ఉంటుంది. సో అదొక ఇబ్బంది అన్నట్టు నా విషయంలో. ఇప్పుడు పార్టీ పరంగా పార్టీ నచ్చలేదు అని అంటే ఒక కారణం ఉంటుంది. పార్టీ నాకు ఎందుకు నచ్చలేదు అంటే, మతాన్ని ప్రేరేపిస్తూ ఈ జై శ్రీరామ్ అని, జై హింద్ అని, అంటే నాకు ఇది ఎందుకు రాజకీయంలాగా చేయాలి. మతంతో రాజకీయం చేయడం నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ చేసిందంటూ మతంతో రాజకీయం రోజు చూస్తలేమా? ఏం చూసి రోజు చూస్తలేము. జై శ్రీరామ్ అనేది ఎందుకు అనాలి? అంటున్నా. అంటే తప్పేముంది అంట నేను. ఎందుకు అనాలి అంటే తప్పేముంది అంట నేను. తప్పేం లేదు, నాకు అది నచ్చలేదు. నాకు నచ్చాలి కదా. ఎందుకు నచ్చలేదు రామ్ నరసయ్య అంటే నాకు నచ్చలేదు. ఏమంట? ఫర్ ఎగ్జాంపుల్ రామ్ నరసయ్యకి ఏమంట నచ్చుతుంది? ప్రజల మేలుగోనమను, భారతదేశం బాగుండాలి, భారతదేశం వర్ధిల్లాలి అని అందులో భాగం అనుకోవచ్చు కదా. జై శ్రీరామ్ అంటే భారతదేశం, అందులో భాగం అనుకోవచ్చు కదా. అదే భాగం అంటలేను. మీకు మంచిగా అర్థమయ్యేటట్టు క్లియర్గా ముచ్చి చెప్తా. సీతమ్మ తల్లి అనేట ఆమె నిజంగానే సుఖరామ నరసయ్య అన్న తల్లి అయితే, రాముడు నా అయ్య అయితే, మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశపెట్టినటువంటి రాముడిని నేనేమని పిలవాలి? మా అమ్మ మానానికి, నేను పుట్టినటువంటి మానానికి అగ్ని ప్రవేశపెట్టినప్పుడు రాముడిని నేనేమని పిలవాలి? మీరు చెప్పండి. రాజ్యాంగం ప్రకారం చెప్తారా, గ్రంథం ప్రకారం చెప్తారా, ఏ స్టైల్లో చెప్పినా సరే ఇంటా. నాకు తెలిసిన మేరకే అడుగుతున్నాను, ఏమని పిలవాలి? నీకేమని పిలవాలనిపిస్తుంది? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ నన్ను అడుగుతుంది. అదే నీకేమని పిలవాలనిపిస్తుంది? నేనేమంట, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అంట. ఎందుకు అనంటే, ఆడజాతిని అవమానపరిచినటువంటి వాడు దేవుడు అయినప్పుడు, అలాంటి ఒక అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాలకు స్వేచ్ఛతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని కల్పించాడు. కాబట్టి ఆయనను బరాబర్ ముక్తం. అట్ ద సేమ్ టైం బీజేపీ జై శ్రీరామ్ అంటుంది, జై భారత్ మాత అంటుంది, జై హిందూ అంటుంది. కొన్ని చోట్లలో నేను వీడియోలలో చూసిన, యూట్యూబ్లలో చూసిన, అనేక రకాలుగా చెప్తుంటాయి. జై శ్రీరామ్ అనుకుంటా మనుషులను గోసి చంపుతున్నటువంటి వీడియోలు కూడా చూసిన. మీకు కావాలంటే నేను పంపిస్తాను, మీకు పంపి ఈ వీడియోలు ప్లే చేస్తాను ఖచ్చితంగా. జోగా సీరియస్గా చెప్తున్నాను. నా మెయిల్ ఓపెన్ చేస్తే చాలా ఉంటాయి. అంటే ఎట్టున్నాం మనం? రాజకీయం ఓట్లతోని కావచ్చు, ప్రజలతోని కావచ్చు, మంచి పరిపాలనతో కూడుకున్నటువంటి రాజకీయం జరగాలి. మతాలతో దాంతో ఏమొస్తుంది? ఏమి రాదు కదా. నీకు నాకు మధ్య దూరం పెరుగుతుంది తప్ప ఏమీ రాదు. వాడు ఆ మతం వీడి మతం అన్నప్పుడు డివైడ్ అయినట్టే కదా, మన ఇద్దరి మధ్య కంచబడ్డట్టే. కాబట్టి అందరం సమానం. ఈ ఈయనే పుట్టినాం కదరా నాయన, ఎవడైనా రావాల్సింది గర్భధారణించే కదా అనేటువంటి ఫిలాసఫీ అర్థమైతే పంచాయే లేదు. ఓకే, అంటే కుల వ్యవస్థలో మీరు ఏ కులానికి వ్యతిరేకం అంటే ఏం చెప్తావు? నేను కులాలకు వ్యతిరేకం కాదు. కుల వ్యవస్థలో పర్టికులర్గా ఒక కులానికి వ్యతిరేకమా నువ్వు? నేను బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ఉంటాను. ఎందుకు? ఇక్కడ కులాన్ని నిర్మాణం చేసింది బ్రాహ్మణ్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి హిస్టరీని చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇది పెట్టకపోతే వివక్షత ఉండకపోవు కదా అనేటువంటి కోణంలో చెప్తాను. నిజంగానే ఇదే సుక్కరామ నరసయ్య తిరుపతి వెంకన్న స్వామి గుడికి అడిగి పోయి, నేను ఒక పిచ్చకుంట్ల రామనరసయ్యని అని చెప్పి నా కులం పేరు చెప్తే, నా గోత్రాన్ని చదువుకుంటా అదే శతగోపురాన్ని తీసి నా నెత్తిలో పెట్టగలగాలి. పెడతారు. అదే తిరుపతి వెంకన్న స్వామిని నేను మనస్ఫూర్తిగా ఒకసారి హక్ చేసుకొని
నా కష్టాన్ని ఆయన చెవులో చెప్పుకోవాలనుకుంటున్నాను. నన్ను హగ్ చేసుకొని ఇవ్వాలి, నన్ను గర్భగుళ్ళకి రానియాలి. అలాంటప్పుడు ఎవరి మీద ఆ ఒక్కరి మీద కూడా ఏమంటారు దేశం లేకుండా ప్రేమ పెంచుకుంటా. అది ఒకవేళ మీకు సాధ్యమైతే నేను పట్టుకపోయి ఒకసారి వస్తా. పిచ్చి పిచ్చి కోరికలు ఉన్నాయి కానీ నీకు పిచ్చి కోరిక ఎట్లయితుంది? పిచ్చి కోరిక ఎట్లయితే ఏ లెక్కతోనైతే చెప్పు. దేవుణ్ణి హక్ చేసుకోవాలి, అది అదేందే దేవుని హక్ చేసుకోద్దా? దేవుని హక్ చేసుకోవడం పిచ్చి కోరిక. ఎవరిని హక్ చేసుకోవాలి? అందరు చూస్తారు, చూసి మొక్కాలి, ఏదైనా కోరిక అడగాలి అంటారు. హౌ నాకు ఆ ఇష్టం ఉన్నది, నాకు ఆ ఇష్టం కలిగింది, హక్ చేసుకోవడం తప్పెట్లయితుంది? రూల్ ఉందా అట్లా? చేసుకోవద్దా? ఉందా? చేసుకోవాలని ఉందా అని అడుగుతున్నా. నేను చేసుకోవాలనుకుంటున్నా, అట్లా చేసుకోవద్దనే దానికి రూల్ ఉన్నదా? నేను పిచ్చి కోరిక ఎట్లయితుంది? ఇప్పుడు అందరు పోతున్నట్టు పోవాలి. ఇప్పుడు ఇడికి రావాలి, నన్ను అడిగి రాణిస్తలేడనే కదా ఈ పంచాయతీ. అందరు పోతున్నట్టు పోవాలనుకుంటే నన్ను రాణిస్తలేడనే కదా పంచాయతీ. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దర్శించుకుంటలేరా? 7 దాకా ఎందుకు సమస్య? 7 దాకానే వద్దు, మా ఊళ్ళోకి తీసుకుపోతా నేను. ఊళ్ళో శివాలయం ఉంటుంది, అన్ని కులాల వారికి స్వేచ్ఛ ఉంటుంది. ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినోడికి వాడు ఆ పదవిలో కూడా ఎక్కడ ఉండడు, కనబడాడు కూడా కనబడాడు. ఎందుకు? వీళ్ళు అంటారు వాళ్ళు కదా దేవుని ముట్టుకుంటే ఎట్లా? వీళ్ళు నిజమా? నిజమయ్యా. నిజం కాదు ఉంటే ఖచ్చితంగా కెమెరాలు పట్టుకొని నేను వస్తాను. రమ్మని చెప్తున్నా. ఒకవేళ లేకపోతే రమ్మని చెప్తున్నా. లేకపోతే పాటే బంద్ చేస్తా, పాటే బంద్ చేస్తా. వెరీ క్లియర్ గా నన్ను తిరుపతి వెంకన్న స్వామి గుడి కాడికి పట్టుకపో, నేను వస్తా. ఇంకా నా గురించి మాట్లాడుతున్నా. మీరు ఏమన్నారు ఇందాక? పిచ్చి కోరిక ఉందన్నారు. ఆ పిచ్చి కోరిక తీర్చే సత్తా మీకుందా అని అడుగుతున్నా నేను వస్తా, పట్టుకపోతావా? నేను క్లియర్ గా చెప్తాను ఇక్కడ, నేను పిచ్చకుంట్ల రామనరసేని, లేదా పచ్చబొట్ల రామనరసేని, లేకపోతే నేను బైరుపుల రామనరసేని, నేను బరివత్తల రామనరసేని అని చెప్తా. మీకు ఎంత దమ్ము ఉందో, మీకు ఏ దమ్ముతో చెప్పగలుగుతారో చేపిస్తారా? వెరీ క్లియర్. అది ఏడికైనా సరే మీరు ఇటు నుంచి ఇట్టే తిరుపతి పోదామని వస్తాను నేను. ఇంటికి ఫోన్ చేసి పూజమ్మ నాకు 2 రోజులు టైం పడుతుందని చెప్తా. ఎందుకు అట్లా? ఇవన్నీ ఎందుకు? ఈ ఛాలెంజ్లు తీసుడు, చేసుడు ఛాలెంజ్ ఎట్లయితుంది? ఇప్పుడు నా కోరిక అది. ఇప్పుడు మీకు కోరిక ఉన్నది. ఇంటర్వ్యూలు అని దేనికోసం చేస్తారు మీరు? ఏది ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తారు? ఇంటర్వ్యూలు చేస్తున్నా. ఎందుకు? ఇది నా వృత్తి కాబట్టి చేస్తున్నా. ఎస్. కాబట్టి నేనేమంటున్నా, నా వృత్తిలో భాగంగా ఈ దేశంలో నేను పుట్టినందుకు నాకు కోరిక ఉంటుంది కదా. క్రాంతి అనేటైనా మంచి జర్నలిస్ట్గా పేరుగాంచాలనేటువంటి ఆశ ఉంటుంది నీ వృత్తిలో భాగంగా. కాబట్టి నేనేమంటున్నా, ఈ దేశంలో పుట్టినందుకు నేను ఒక భారతదేశ పౌరునిగా నేను ఒక దేవుడిని హక్ చేసుకోవాలనుకుంటే తప్పెట్లయితుంది పెద్ద? నాకు అర్థం కాదు. పిచ్చి కోరిక అంటారేనా మీరు? మంచి కోరికనే అంటావు కాదా? అంటే హక్ చేసుకోవాలని ఏంది అని పర్టికులర్గా. కనీసం నేను అక్కడికి పోవాలనుకుంటున్నా. పోతే తీసుకోవాలి. తెలంగాణలో బ్రహ్మాండంగా తీసుకోపోతాను. నాకు ప్రేమ ఎక్కువైతే ఏం చేస్తే మా ప్రాంతాన్ని బిరుగలుకొని అన్న థ్యాంక్స్ అన్న మంచిగా ఇంటర్వ్యూ చేసామంట. నేను ఏదైనా కోరిక కోరుకుంటా, అది నెరవేరిన తర్వాత బిర్రుగా హక్ చేసుకుంటా. నాకు అవకాశం దొరుకుతుందా అని అడుగుతున్నా నేను. హక్ చేసుకుంటూ చోళ ముచ్చడి ఎప్పుడైతే దొరకదు. ఎందుకు? అట్లా చెప్పేటోళ్ళు ఉన్నారా? అట్లా హక్ చేసుకుంటూ ఉన్నారా? నాకు అట్లా అనిపిస్తుంది కదన్నా. అందుకే నేను పిచ్చి కోరిక అన్న. నేనేమంటున్నా, అంటారా అన్నటువంటి బొటనవేళ్ళ సందులు ఎరిగినటువంటి భారత రాజ్యాంగం మీద మేము మొగుళ్ళం అనుకునేటువంటి వాళ్ళు బతుకుతున్నటువంటి భారతదేశంలో నేను ఒక దేవుని మొక్కలేనా? నేను ఎట్లా అంటే పెద్దాను పిచ్చి కోరిక అంటే ఇప్పుడు మొత్తం ఇంతసేపు మాట్లాడేటువంటి విషయాలన్నీ గమనిస్తే మీరు కొంచెం నాస్తికానికి దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు? వివరాలు అనేది మా ఇంట్లో ఎల్లమ్మ ఉంటుంది, మొక్త మొక్తారా? బాయికాడ మత్స్యం ఉంటుంది, మొక్త చెరువు కట్ట మీద పోషమ్మ ఉంటుంది, మొక్త దేవుని. మరి తిరుపతి వెంకన్న అంటే ఎందుకు కోపం? ఇక పొద్దున కోపం ఎందుకే? ప్రేమతోనే అడ్జస్ట్ చేసుకుంటే కోపం అంటాం వల్ల. ప్రేమతోటేనా? మరి బ్రాహ్మణ కులాలు అంటే ఎందుకు నాకు నచ్చదు అన్నట్టుగా మాట్లాడాను. ఎందుకు అని అంటే నేనేమనుకుంటున్నాంటన్నా, నేను కొన్ని చోట్ల ఇన్నా ఇది ఏమనంటే, ఇప్పుడు బాయికాడ మైసమ్మ ఉంటే, మా ఇంట్లో ఎల్లమ్మ ఉంటే, లేకపోతే ఊరికి దూరానో పోచమ్మనో పోలేరమ్మనో ఇట్లా రకరకాల దేవుళ్ళు ఉంటే, మేము పొద్దంతా కష్టం చేసో లేకపోతే పంట మంచిగా అంతే ఇంకేదన్నా చేస్తామో అని చెప్పో రకరకాల ఏదో రకంగా ఏదో కోరికతోను మేము కోడిని కోసుకున్నా మేమే తింటాం. ఆడ ఉండి ఉండదు మాకు. ఓ ఏటను కోసుకున్నా మేమే తింటాం, మాకు ఉండి ఉండదు ఆడ. ఈ ఏమంటారు ఎల్లమ్మ మల్లమ్మ మార్కమ్మ ఇట్లా మా దేవతలు అనేటువంటి దేవతలు, ఆ తల్లులు ఎవరైతే ఉన్నారో అక్కడ మాకు ఎలాంటి మేము పండుగ చేసుకోవాలంటే ఎలాంటి రెగ్యులేషన్ ఏమడిగారు, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ బయటకి ఏడికి పోయిన ఇవ్వాలి కదా, అది ఎవరికి ఇవ్వాలి? నా చెమటను తీసుకొచ్చి నేను ఎక్కడో ఉండిలు వేసుకొస్తే ఎవరు తింటారు అక్కడ అనే దానిపైన అనిపిస్తుంది నాకు అట్లా. ఓకే, అంటే ఇటువంటి భావజాలం వల్ల, ఇటువంటి పద్ధతుల వల్ల, ఇటువంటి మాటల వల్ల మీ ఫ్యామిలీ ఏమి ఇబ్బంది పడదా? పడుతుంది. ఎందుకు పడదు? మరి ఎందుకు అవసరం నీకు ఇవన్నీ? ఎందుకు అవసరం అని ఎట్లా అనుకుంటామన్నా? మనిషిగా పుట్టి ఏదో బోధిని పెంటగడ్డ మీద పోయి పైకైనా పోయి చచ్చిపోతేట ఏదో ఒకటి చేయాలి కదా, కష్టం చేసుకొని చేయాలి కానీ అంత డిస్టర్బ్ చేయదు. నేనేమంటున్నా, మనిషి జీవితం అనేది పొద్దంతా కష్టం చేసి పొద్దుకంగా ఇక్కడ బోధిని పెళ్ళం కాడ సంసారం చేసి 4 పిల్లలు కానీ
మనంతా మనం చచ్చిపోతుంది కాదు. మనిషి అనేటువంటి జీవితం సార్థకత ఉండాలి. వాడు చనిపోతే వాని పేజీ ఇలా అంబేద్కర్ అనే ఆ మహానుభావుని మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. రేపు క్రాంతి చచ్చిపోతే కూడా రేపు అలానా జర్నలిస్ట్ ఉంటారు అని చెప్పుకోవాలి. అలాంటి జీవితం ఉండాలి మనిషికి. నన్నెందుకు చంపుతావు మధ్యలో? నాకంటే ఎక్కువ నా ఆయుష్ కోసుకుని కూడా ఎక్కువ బతుకు ఎన్ని రోజులు బతికినా ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు వచ్చినాం అనేది కాదు, ఏదో బుల్లెట్ దిగింది ఏదో డైలాగ్ ఉంటుంది. మనం ఎన్ని రోజులు బతికినాం అనేది కాదు, ఇక్కడ మనం ఏం చేసినాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అని అంటే మాకు నేను పెట్టేది అసలు ఇబ్బందే కాదు. కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండి మా ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్నాం కదా, ఇది ఇబ్బంది ఎట్లయితుంది? వాళ్ళు తుపాకులు ఉండి మా అన్నలు, మా పెద్దనాయనలు, మా కక్కేయులు, మా చిన్నమ్మలు, మా వదినలు, మా బావలు ఇట్లా అనేక మంది చనిపోయిన రోజే, తుపాకులు ఇంటి చుట్టూ ఉన్న రోజే ఫ్యామిలీ బాధపడలే. ఇవాళ నాకు తుపాకీ లేదు నా ఏమటి, లేకపోతే నాకు నేనేమన్నా తీవ్రవాదిని కాదు, టెర్రరిస్ట్ని కాదు, నక్సలైట్ను కాదు. పాటలు పాడుకున్నటువంటి కామన్ మ్యాన్ నాకేమిటట్టు ఉంటుంది. ఒకరు ఉంటే కూడా రాజకీయ నాయకులు పడకపోతే రకరకాలుగా మాట్లాడుతుంటారు, వాళ్ళకి సమాధానం చెప్తుంటారు. ఏమైనా వచ్చినా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్ళు మీకు వస్తాయి కదా? ఏ రకంగా ఏముంటుంది? ఏం కావాలి నీకు? పాట ప్రశ్నను పట్టుకుని అసలు ఏం కావాలి? ఎన్ని కావాలి? ఎవరు అడిగారు నిన్న అట్లా? ఎన్ని కావాలి? ఎవరు అడిగారు? ఎన్ని కావాలన్నారు కూడా అడిగిరా? అందుకు అడిగారు. ఏ పార్టీ వాళ్ళు అడిగారు? పేర్లు చెప్పొద్దులే కానీ పార్టీ వాళ్ళు పేరు చెప్పు. నీలాంటి జర్నలిస్టులతో అడిగిచ్చారు. నాలాంటి జర్నలిస్ట్ తోటి అడిగిచ్చారు. ఎవరు చెప్పారు? 2-3 జర్నలిస్టులు. ఎవరు అడిగారు? అన్న మీరు ఈ పార్టీకి పని చేయొచ్చు కదా, వాళ్ళు పని చేయకున్నా సరే ఏమనుకుంటుంటే సరిపోతుంది కదా. ఏ పార్టీ? ఇప్పుడు ఆ దేశంలో 100 రకాల పార్టీలు ఉన్నాయి. భయపడుతున్నావా పార్టీ పేరు చెప్పాలంటే? ఎవరు భయపడుతున్నది గిడచ్చని కూర్చుంటా. మరి చెప్పు, మరి పార్టీ పేరు చెప్పు. ఎవరు అడిగారు చెప్పు. టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పార్టీలు చాలా పార్టీలు అడిగారు. మొత్తానికి పేర్లు చెప్పినావు. ఎందుకు చెప్పా? కాకపోతే ఒకటే పార్టీ పేరు చెప్తే అడిగిన పార్టీ ఒక్కటే చెప్తే అయిపోతుండే. లేదు అన్ని రాజగోపాల్ రెడ్డి పాట రాసిన, రిలీజ్ చేయొద్దని చెప్పి మాట్లాడారు. ఎంత కావాలో చెప్పని అడిగారు. మరి మంచిగా ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడవచ్చు, ఊకుట అయిపోతుంది. మీకు సింపుల్ లాజిక్. పాట మా అమ్మ అని చెప్పిన, మీరు అమ్మ అంటారా? పాట మా అమ్మ అని చెప్పిన ఫస్ట్, మళ్ళీ అదే మంచి చెప్తా పెద్దనా. పాట మా అమ్మ అంటున్నా, నువ్వు అమ్మ అంటావా చెప్పు. పాటను ఎట్లా పడితే అట్లా రాసి అమ్మమ్మ అంటున్నావు అని ఏంటిది? ఉన్న పద్ధతులు అడుగుతుంది కదా, అమ్మ ఏం చేయాలో అదే పని చేస్తున్నది. అంటే ఒక వ్యక్తుల మీద లేకపోతే వ్యవస్థ మీద లేకపోతే ఒకరిని చిన్నపుచ్చే ప్రయత్నం కోసమా పాట ఉన్నది? ఎవరు చిన్నపుచ్చుతున్నాం? వాస్తవాన్ని అడుగుతుంది. మీరు మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారి పైన రాసినటువంటి పాట ఆయనను కించపరిచినట్టు ఉన్నదా లేదా? కాంగ్రెస్ పార్టీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, ఉన్నదా లేదా? చెప్తున్నా కదే, కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి అయినటువంటి దానికి నువ్వు గెలిచి 30 రోజులు చక్కగా కాలి, అప్పుడు ముండ మూసిన తల్లి. అవసరం? పాట అనేది పబ్లిక్ సైడ్ బ్రదర్. పాట అనేది పబ్లిక్. ఇది నా ఏది నీ అయ్యేది, నీ అమ్మది నా అమ్మది, నీ తాతది నా తాతది కాదు. ప్రజల సమస్యలతో కూడుకున్నటువంటిదే పాట. ఎవరి స్వార్థం కోసం పాడుకుంటాం, ఎవరి స్వార్థం కోసం వాడుకుంటాం అంటే ఎవడైనా బయటికి వెళ్ళి వస్తే పిర్రాలని వస్తాడు, చింతపొరలు తీసుకుని సప్పరిచ్చేది పాట. నీకేం అవసరం అంటే ఈ సమాజంలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి పాట అనేది పట్టుకున్నటువంటి నాయకుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, రచయిత కావచ్చు, మీలాంటి జర్నలిస్ట్ కావచ్చు, వీళ్ళు బాధ్యతతో కూడుకున్నటువంటి వ్యవస్థలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ వృత్తిని వాళ్ళు సక్రమంగా నిర్వహించాలి. మనకేం అవసరం అనేది అటువంటి ఆప్షన్ లేదు ఇక్కడ. ఎందుకు అని అంటే నువ్వేం ఆశించి చేస్తున్నావు ఏంటిది? ఇక్కడ మునుగోడు అనేటువంటి ప్రాంతంలో ఈ దేశంలో బీజేపీ పార్టీ అనేది ఒక మతంతో కూడుకున్నటువంటి పార్టీ అనేటువంటి ప్రచారం ఉంది. ఓకే, ఆడు నీకు బీజేపీ మీద బీజేపీలో పోయింది కాబట్టి నేను నొప్పి. ఒక్క నిమిషం నన్ను చెప్పనండి క్లియర్గా. ప్రచారం ఉన్నది. ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి అయినటువంటి నీకు తెల్లారు ఎందుకు ఆమె వేరేలా కనిపించింది? ద సేమ్ టైం బీజేపీ ఎందుకు ధర్మయుద్ధంగా కనిపించింది? అసలు ప్రజల్ని డైలాగ్. ఇప్పుడు నువ్వు కన్నతల్లి అని చెప్పింది ప్రజలకే, ఇది ధర్మయుద్ధం అని చెప్పింది ప్రజలకే. అసలు మొత్తం మీద ప్రజల్ని ఏం చేయాలనుకుంటారు? ప్రజల సైడ్ ఉల్టా పల్టా చేసినప్పుడే రాను నడిచే పాట వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? లేకపోతే రాదు కదా పెద్దనా. లేకపోతే ఎందుకు రాస్తాను? నేను మనం కాలంలో కాలేసుకుని ఉంటా. ప్రజలకేమన్నా మైనస్ జరుగుతుంది అన్నప్పుడే నా గలానికి పని చెప్తా, నా గలానికి పని చెప్తాను. అప్పటిదాకా ఏం చెప్పాలి? మనం కూర్చుంటా. ఏమన్నా పార్టీల నుంచి రామ్ నరసయ్య నువ్వు రా, నీకు ఈ పదవి ఇస్తాం, ఈ కార్పొరేషన్ ఇస్తాం అని ఏమన్నా వచ్చినాయా? లేదన్న. వస్తే పోతావా? లేదన్న. పీతిరికంప నేను ఎత్తుకోలేను. అర్థం కాలేవాను. పీతిరికంప నేను ఎత్తుకోలేను, పెద్దరికాన్ని నేను మొయ్యలేను అంటున్నా. పెద్దరికాన్ని మంత్రసాని అనేటాన్ని పిల్లొచ్చిన పట్టాలి, పిడికొచ్చిన పట్టాలని ఒక సామెత ఉంటుంది తెలంగాణలో. కాబట్టి ఆ మంత్రసాని పదవిని నేను పోషించలేను. ఏం కావాలి అసలు నీకు? స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను. స్వేచ్ఛ నీ ధ్యేయం అంటావా? స్వేచ్ఛగా జీవించాలి, వాస్తవాలతో కూడుకున్నటువంటి సమాజం ముందుకు పోవాలి, సమానమైనటువంటి తత్వం ఉండాలి. ఈ దోపిడీ అనేటువంటి వ్యవస్థకు గురిగా వద్దు ప్రజలు. ఏ రాజ్యమైనా ఓటుతోని ప్రజలు నిర్మాణం చేసినటువంటి రాజ్యం. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా 100% ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి 50% మేర కన్నా చేయగలగాలి. ఇప్పుడు 50 అప్పుడు 50 చేసుకుని కొంత మేరకు మారుతుంటుంది కదా, ఆ మార్పు జరగాలనేది మన ఆలోచన. ఓకే,
ఈ కుల వ్యవస్థ గురించి కావచ్చు లేకపోతే మతతత్వం గురించి కావచ్చు మీరు రాసిన పాట ఏమన్నా ఉన్నదా? చేస్తున్నా. నెక్స్ట్ ఒక పాట ఏంది అది, భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప, మనిషిని మనిషిగా చూడని మతాలది ఉన్నది గొప్ప, నేను జంతువయ్యి జన్మించిన ఈ జగవే నా కాళ్ళు మొక్కును, నేను బండరాయినైనా భగవంతుడా అని పూజిద్దురు, భారతదేశంలో మనువాదం అంతులేని కుల గజ్జిమయం, చెదలకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలదారలు, ఆవు మూత్రమే అమృతం అంటూ ఉత్సకు దోసిలి జాపే కొందరు, మైల పట్టిన జాతులు నీటిని ముట్టినా పాపమేనని కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. నెక్స్ట్ ఒక 1 monthలో చేస్తుంది. ఆడియో అయిపోయింది, వీడియో జరుగుతుంది. అంటే మీ ఓన్ ఛానల్ ఉన్నది, మీ ఛానల్ సురానా అనే యూట్యూబ్ ఛానల్. ఒకసారి మళ్ళీ చెప్పాను. సురానా అంటే ఏందో సుక్కారాం నర్సయ్య. సుక్కారాం నర్సయ్య షార్ట్ కట్ పెట్టినా. ఎందుకు మొత్తం ఫుల్ పేరు పెట్టపోయినా? ఒక పెద్దన్న, ఆయన పేరు కూడా క్రాంతినే, ఆయన జర్నలిస్టే. సుక్కారాం నర్సయ్య అఫీషియల్ అని ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది కదన్నా. ఇంకో ఛానల్ ఏమన్నా అల్టిమేట్ పెట్టుకోవాలనుకుంటే సురానా అని పెట్టు. సురానా అనేటువంటి దాని అర్థం వేరే ఉన్నది. సురానా అనేటువంటి 3 అక్షరాలు పెడితే క్రియేటివిటీ అని, ప్రశ్నించే తత్వం అని, అంటే ఏమంటారు ధైర్యవంతుడని, దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి అన్న తెలుగులో. అది పెట్టు అని చెప్పి క్రాంతన్న అని ఆయన చెప్పింది. మంచిగా నడుస్తుంది ఛానల్, మంచిగా నడుస్తుంది. సుక్కారాం నర్సయ్య బతుకు ఉద్దరు కోసం ఏం చేస్తున్నావు? పాటలే రాస్తా, యూట్యూబ్ ఉంది కదా నాకు. అదొకటే ఇక. ఏమన్నా బొమ్మలు ఏమంటే బొమ్మలు వేస్తా, ఆర్ట్ వర్క్ చేస్తా. ఓకే, ఆ కళ కూడా ఉందా? ఆర్ట్ వర్క్ చేస్తా. ఇట్లా ఎవరైనా డ్రైవింగ్ అంటే లోకల్ కిరాయిలు ఉంటే కారు తోలుతా. ఆల్మోస్ట్ అన్ని డ్రైవింగ్లు చేసినాం. లారీ మీద, డీసీఎంల మీద అన్ని రకాల కిన్నర్లు చేసిన, డ్రైవర్లు చేసిన, కట్టెగొట్ట పోయినా, ఉప్పరి పని పోయినా, అడ్డ మీద ఉన్నా, ఏమంటారు అమాలి పని చేసిన, ఇటుక బట్టీల పని చేసిన, అన్ని రకాల పనులు చేసిన, ట్రాక్టర్ల తట్టలు ఎత్తిన, సావుల కట్ట డప్పులు కొట్టిన. ఇవాళ మీ సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి పాట పాడడానికి వచ్చిన. వీళ్ళు ఇప్పటికి కూడా డప్పు కొడతావా? కొడతా. కొడతా. ఎందుకు కొట్టా? అంటే డప్పు కొట్టే దాంట్లో పెబ్బవాను అర్థం కాదు. పెబ్బవాను అంటున్నాను, అంటే దాంట్లో లీడర్ వా అంటున్నా. అట్లే ఉండదు. అట్లే ఉండదా? అంటే నాకు అంటే మా వాళ్ళు అందరూ ఉంటారు కదా, నేను ఎప్పుడు చూడు బయట అక్కడికనే ఉంటాయి కదా. ఇటు మన ఏరియాకి ఎవరైనా చనిపోతే ఇక మా వంతు లాంటిది ఏదైనా వస్తే తమ్ముడు ఉంటాడు ఇంటికాడ. ఆయన ఇప్పుడు LLB చేస్తుండు. ఆయన పోతాడు, లేదో కూడా నేను అందుబాటులో ఉంటే నేను పోతా, డప్పు కొడతాను. రామేష్ అన్న, ఈ కుల వ్యవస్థ పోవాలి, ఉండొద్దు అని అనుకుంటే ఏం చేయాలి? కుల వ్యవస్థ పోవద్దు అని అంటేనా కొంతమేరకు రాజకీయ నాయకులు అనుకుంటే పోగలుగుతుంది. ఇది వెరీ క్లియర్. ఎందుకు పోగలుగుతుంది అనుకుంటే ఓట్లేసేంత వరకు ప్రజలు, ఓట్లేసిన తర్వాత ప్రజల్ని శాసించేటువంటి రాజకీయాలు. నాకంటే ఎక్కువ మీకు తెలిసి ఉంటుంది బాగా. ఎందుకు అని అంటే మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి. ఆ రాజ్యం అనుకుంటే ఏమైనా చేయగలుగుతుంది కదా. రాజ్యం బలమైందని చెప్పి మనమే మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాంతన్న వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోండి, లేకపోతే రామ్ నర్సయ్య ఇంకో పిల్లగాడు ఇంకోరు కూడా చేసుకున్నాడు మొత్తం మీద అనుకుంటే, వాళ్లకు భద్రత కల్పించి వాళ్ళని జీవించే దిశగా వాళ్లకు వనరులు కల్పించగలిగితే కొంతమేరకు మార్పు జరుగుతుందేమో అనేటువంటి ఆలోచన. ద సేమ్ టైం ఏమనంటే ఒక తండ్రి తన బిడ్డ పరాయి కులస్తుని చేసుకున్నప్పుడు, నిజంగానే ఆ తల్లి కడుపులో ఒక పిండం పెరుగుతున్నప్పుడు, ఈ తండ్రి పరువు హత్య అనుకుని ఆ చేసుకున్నటువంటి అబ్బాయిని చంపేస్తే ఆ తండ్రి ముందు ఆ బిడ్డ బొట్టు గాజులు పూలు లేకుండా, ఎందుకంటే మన సాంప్రదాయం ఉంటుంది కదా, తన బిడ్డ తాను కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు తండ్రి ఎవరో తెలియకుండా తను కన్న బిడ్డ విధవరాలుగా కూర్చుంటే తండ్రి కంటే ఎక్కువ బాధవరన్న పడతారన్న. నువ్వు నేను చేసే బాధపడతావు అంతే. కానీ కనిపించినటువంటి తండ్రి నా కళ్ళ ముంగలే నా బిడ్డ విధవరాలైందని ఎంత శోకంతో ఉంటాడు. ఆయన తలాపన దీపం పెట్టేదాకా మనాదిలా బాధపోదు. కాబట్టి ఇలా పరువు హత్యగా మారినటువంటి కులం హత్యలు, ఈ ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి హత్యలు, ఈ కులాల వారిగా జరుగుతున్నటువంటి హత్యలన్నిటి పోవాలంటే కూడా ప్రభుత్వాలు అనుకుంటే కూడా కొంతమేరకు సాధ్యమవుతుందన్న. కలిసిపోయేటువంటి సందర్భంలో నిర్మూలన జరగాలంటే ప్రభుత్వాలు అనుకోవాలి, తప్పులేదు కదన్న. ఇప్పుడు రద్దులో ఉన్నటువంటి ఉరిశిక్షను అమలు చేయగలిగేటువంటి సత్తా పార్లమెంటు సభ్యులకైతే ఉన్నది కదన్న. దాని మేరకు మార్చుకుంటే కూడా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. నాకు ఈ రాజ్యాంగం అంత పెద్ద ఏం తెలియదు, సాధారణంగానే మాట్లాడుతాను, ఏది మాట్లాడు. కాబట్టి అట్లా ఉంటే బాగుంటుంది, వివక్షత లేకుండా ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన. ఓకే అన్న, దేవుడు ఉన్నాడా లేడా అంటే మీరు ఏమంటారు? ఉన్నాడని అంట. దాంట్లో ఇళ్ళ ముందు కాబట్టి ఖచ్చితంగా ఉండని చెప్తా. అంటే ఎటువంటి 3 కోట్ల దేవతలు ఉన్నారు అంటారు కదా, 3 కోట్ల 30 కోట్ల అంటే నేను చూసింది అయితే మా ఇంటి ఇళ్ళ మంది చూసిన, మా ఇక్కడ మశామ చూసిన, వాళ్ళలో చూసిన. నేను ఏడికి పోలేదు, ఏడికి రానియలేదు. ఇప్పటికి కూడా పోలేదు. ఏడికి మొక్కితే మంగళవారం పూట మా ఇంట్లో వెళ్ళామని మొక్తా, బేస్తారం పూట పోయి బాయికాడ మశామని మొక్తా. మా ఊళ్ళో కూడా అడుగురు చెప్తారు. గుడికి పోలేను ఇంతవరకు ఒక్కసారి మేడారం పోయినా అనుకుంటా. మేడారం కూడా ఎట్లా
ఏదో ప్రోగ్రామ్ పని మీద మనకి ఏం మొక్కడానికి ఏం పోలేదు, సందర్భం కలిసి వచ్చింది పోయినాం అంతే. ఈరోజు జాజుల శ్రీనివాస్ గౌడ్ బట్టి పోయినట్టు బీసీ యాత్ర జరుగుతుంటే బీసీల వాటా ఎంత కావాలని ప్రోగ్రామ్ జరిగితే అట్లా ఉంది. సరే, అంటే ఒక వ్యక్తి అణచివేతకు గురి కావడానికి గల కారణం కావచ్చు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్లకు ఇబ్బంది పడడం కావచ్చు, లేకపోతే నార్మల్గా మనం ఒక మాట మాట్లాడాలా అంటేనే దానికి కొంచెం బాధ, లేకపోతే దానికి వెనకాల అనుభవం అనేది ఉండాలి. ఖచ్చితంగా జరిగి ఉంటుంది కదా. ఇప్పుడు రామ్ నరసయ్య మొత్తం అంటే ఒక రకంగా అంటే ఆ పదాల వరవడిక కావచ్చు, లేకపోతే ఆ పదజాలము వాగ్దాటి కావచ్చు, ఏ విధంగా వచ్చింది? మా ఆయన పెద్ద మనిషి ఊర్లే, ఆయన బాగా మాట్లాడతాడు, నాకంటే బాగా మాట్లాడతాడు. సార్ పట్టుకరా లేడన్నా, ఆయన చనిపోయాడు 2011 చనిపోయాడు. అబ్బో సారీ. ఉంటే పట్టుకొద్దునేమో నేను ఇట్లా అంటే రామనరసేని ఇంటర్వ్యూ చేసే స్థాయికి వచ్చినట్టు బాగా సంతోషపడుతుంది. తప్పకుండా ఇప్పుడు కూడా పడతాడు ఒకవేళ. ఆయన బాగా మాట్లాడతాడు. ఆయన పంచాయతీ మాట్లాడుతాను పోతే ఇరువరుగాలని న్యాయం ఆయన ఒప్పించగలిగేటువంటి వాక్చాతుర్యం ఉన్నాడు ఆయన. తప్పైన ఉన్నా కూడా నీ తప్పని చెప్పి కూడా మనం మెప్పిస్తాడు. అటువంటి తెలివి ఉన్నాడు ఆయన. ఇక తాటిత్తి పెడితే ఈ తుమ్మలుస్తాడు అనే సామెత ఉంటుంది కదా, ఆయనదే నాకు వచ్చి ఉంటుంది. అంటే మీరు మాట్లాడడానికి కారణం అంటే అణచివేత బాధ నుంచి ఏమన్నా వచ్చిందా? నేను మాట్లాడడానికి గల కారణం ప్రజానాట్య మండలి కారణమై ఉంటుంది, కమ్యూనిస్టు పార్టీ కారణమై ఉంటుంది, నేను చూసినటువంటి మరణాలు కారణమై ఉంటుంది, మనకు జరిగినటువంటి అవమానాలు కారణమై ఉంటుంది, బతకడం కోసం నేను పడ్డటువంటి కష్టాలు అయి ఉంటుంది. అనేక వర్షాలు. రామ్ నరసయ్య గన్ను పట్టినా ఎంత సీలేదన్నా, అలా చూసే భాగ్యం కూడా లేదంటే. అంటే పట్టాల్సి వచ్చిన సమయంలో ఉండేనా సిచ్యువేషన్స్? ఉంటే పడుతుమేమో. ఉంటే పడుతుమేమో. అంటే ఇంకోటి ఏందనంటే మనకు ఆల్రెడీ వన్ సైడ్ అయ్యో ప్రజలు అనేటువంటి ఆలోచన ఉన్న తర్వాత నేనేమనుకుంటా అంటే ఇప్పుడు వెపన్ పట్టుకున్న తర్వాత క్రైమ్ అవుతుంది, అనేక రకాల ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేనేమంటున్నా, ఆ వెపన్ పట్టుకునే బదులు నా బుద్ధినే వెపన్ చేయగలిగితే, నా ఆలోచన విధానాన్ని వెపన్ చేయగలిగితే, నా పెన్నునే గన్నులాగా వాడితే నేను సమాజానికి ఇంకా చెప్పగలుగుతా కదా. కాబట్టి ఆలోచన లేదు. అంటే పెన్నును గన్నులాగా చేసి పాటను ఆయుధంగా మార్చుకోరు అనుకోవచ్చా? అనుకో, తప్పే ఉంది. ఎన్ని విధ్వంసాలు సృష్టిస్తావు ఇంకా ముందు? విధ్వంసాలు అంటే పాటతోటి ఎందరు కొంపలు కూలుస్తావు అంటున్నా. ఇప్పటికి ఎంతమంది కూల్చిన కూల్చకాడికి కూల్చిన ఆఫర్లు వస్తాయా నీకు? నేనేమంటా, అడగడం తప్పు కాదు కదా. నేను అడగడం తప్పట్లయితే నాకు స్వేచ్ఛ ఉన్నది కదా, అడిగే స్వేచ్ఛ ఉన్నదా లేదా, దాని ప్రకారం అడుగుతాను. నేను దానికి మించి వాళ్ళని నేను పర్సనల్గా రైజ్ చేయడం లేదు. మీరు అన్నది ఏంది, చేస్తున్నది ఏంది అనేటువంటి ఫిలాసఫీ అడిగిన నేను. అంతకు మించి ఏమైనా ఎక్కువ అడిగినప్పుడు మీరు కొంపరేణి గురుస్తారని మీరు అడగొచ్చు, కానీ నేను అట్లా ఏం చేయలేదు కదన్నా. నేను ఇప్పుడు ప్రశ్నించే తత్వం పాట రాసిన, నేను పాటనే అడిగిన. అలా ఆ పాటలు రాసిన వాళ్ళు ఈ పాటలు రాసిన ఎవరి పేరు చెప్పలే నేను. నేను పాటనే అడిగిన కదా. అమ్మా నువ్వు గొప్పదాని కదా, ఇట్లెట్లయినా చెమట సుప్పలు కాన్పు కాస్తే రూపం దాల్సినవు కదా. ఇప్పుడు సగటు మనిషి ఎవరైనా అందరికీ సాగు ఉన్నది, కానీ అందరూలే సాగు నాకున్నది, నా పాటకు మరణ వేడున్నదని గొప్పగా రాసుకునేటువంటి వాతావరణాన్ని కల్పించను. ఎందుకు నువ్వు ఇలా జీతపత్యాలకు ఇట్లా అయిపోయినావు తల్లి అనేటువంటి బాధతో కూడుకున్నది. ఓకే, ఫైనల్గా అన్న సుక్క రామ్ నరసయ్య మొత్తం జీవితంలో బాధపడ్డ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తాడు? నా మ్యారేజ్ అయిన తర్వాత నేను కులాంతర వివాహం అనొచ్చు. నేను ఒక మాలా క్యాస్ట్కి సంబంధించినటువంటి బిడ్డని చేసుకున్నా కాబట్టి మా ఫ్యామిలీ ఎవరు రాకపోవడం, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి రాకపోవడం, నాకు అదే టైంలో ఆమెకు ఆల్రెడీ పెయిన్స్ వస్తున్నాయి. నాకు కిడ్నీ స్టోన్స్ ఉంటే సర్జరీ అయింది. 24 hours దాంట్లో ఇంకా నా మత్తు దిగలే. ఈమె పెయిన్స్ స్టార్ట్ అయినాయి. సికింద్రాబాద్ సిగ్మా హాస్పిటల్, తెలిసిన సిగ్మా వెంకటాద్రి థియేటర్ పక్కపట్టి సిగ్మా హాస్పిటల్లో ఉన్నాం. ఆమె పెయిన్స్ వస్తున్నాయి చెప్పుకోవట్లేదు. అప్పటికి ఏడుస్తున్నది, ఏడుపు కనబడుతుంది ఆమె ముఖంలో. బైక్ ఏడుస్తలేదు కానీ ఏడుపు కనబడుతున్నది. దగ్గరికి వచ్చిపోయి మందలిసానికి ఏదో కొబ్బరి నీళ్ళు తెచ్చింది. తాగేటప్పటికి కొంచెం లైట్గా మత్తు దిగింది. డాక్టర్ని పిలుపు అని చెప్తే పిలిచింది. ఫస్ట్ ఆయన చెప్పాను, నాకేమైనా పర్వాలేదు, ఫస్ట్ నన్ను డిశ్చార్జ్ చేయండి. డిశ్చార్జ్ చేయన్న తర్వాత లేదు అట్లా చేయనీకి లేదు, మీకు బెడ్ రెస్ట్ ఉండాలి, మీరు నడిస్తే బ్లడ్ వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ బోన్ నుంచి మీకు ఒక పైప్ వేసి ఉంది, నడిస్తే యూరిన్ బ్లడ్ వస్తుంది అని చెప్పిండి ఆయన. కానీ బ్లడ్ వస్తుందేమో కానీ మీకు పెయిన్ వస్తుంది, ఇక్కడ పురిటి నొప్పి మించిన నొప్పి ఏం కాదు నాది, ఫస్ట్ నేను ఇట్లా పోతా అంటే మీరు ఒకవేళ మీకు ఏమైనా మీరే బాధ్యత అని మీ భార్య మీరు ఇద్దరు సంతకం పెట్టారు, మీ వాళ్ళు మా వాళ్ళు ఎవరు మేము ఇద్దరం సంతకం పెడితే ఆ యూరిన్ లేచిన పైప్ పట్లనే పట్టుకొని తువాలు కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కి కోటి దవాఖానకు వచ్చిన డెలివరీ చేపిస్తాను. ఆ టైంలో బాధ అంటే బాధనే, ఆ రోజు కూడా గొప్పగానే ఫీల్ అయినా, ఎవరు లేకున్నా చేసుకోగలిగినగా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఫీల్ అయినా. ఓకే, హ్యాపీ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తావు? హ్యాపీ సిచ్యువేషన్ అంటే నా పిల్లలు ద సేమ్ టైం నా భార్య నన్ను స్వేచ్ఛగా ఉంచుతుంది.
నేను ఈ పాట రాస్తున్నట్టే వాస్తవం అనిపిస్తే రాయి అని చెప్తుంది క్లియర్. సపోర్ట్ చేస్తాను మంచిగా. నాకు మంచి మంచి పదాలు ఇస్తుంది కూడా. అటువంటి భార్య దొరకడం నీ అదృష్టం. అది చాలా అదృష్టం. ఈ జన్మకు ఆమె అదృష్టం. ఆమె అదృష్టమా? ఎందుకు అని అంటే ఏ భార్య అయినా ఇంటికి పోయిన తర్వాత ఏం తెచ్చినావు అని అడుగుతారు. నా భార్య ఎట్లా కాదు, ఎట్లా వచ్చినావు, మంచిగా వచ్చినావు, మరి ఏమన్నా అన్నారా, ఓకే రైట్, నా ఫేస్ని గుర్తుపడుతుంది ఆమె బట్టి. అంతేనా? చాలా చాలా బాగా చూస్తాను. ఒక పరంగా సంసార విషయాన్ని పక్కన పెడితే అమ్మ అని పోల్చొచ్చామని అంత గొప్పది. నిజంగా కూడా రుణపడి ఉంటాను నేను ఆమెకు. ఎందుకంటే చాలా గొప్పది ఆమె. పిల్లలు ఏం చేస్తారా? పెద్ద పాప 3 క్లాసు, చిన్నోడు 2, ఇంకో పాప 2 years ఉంటుంది. బెంగళూరులో చదువుతారా? బెంగళూరులో రేపు చదువుతుండొచ్చు. ఇప్పుడైతే ఊళ్ళో సర్కారు బడి. అవునా? రేపు బెంగళూరులో ఏంది, అమెరికాలో కూడా చదివిస్తాను. ఓకే, ఇది మీ జీవితం అని అంటారు. రామనర్స్ అన్న, ఫైనల్గా సొసైటీకి చెప్పాలనుకున్నది ఏమున్నది రామనర్స్ అంటే ఏం చెప్తాను? నేనేమంటా, కాసేపు కులాలని మతాలని అన్నిటిని పక్కన పెడితే మనం మనుషులుగా ఆలోచిస్తే ప్రతి మనిషికి ఒక ఓర్వని గుణం ఉంటుంది. అది ఏముంటుంది అంటే, నేను నిన్న మొన్న ఒక కవిత్వం రాసినది. మనిషిని మనిషిగా చూసే పద్ధతిని పాత బావుల్లో మూటగట్టి విసిరేస్తారో ఏమో, అహంకారం నలుదిక్కులా కుంపటై కూసుంటుందో ఏమో, పెండ్లం తీసుకొచ్చే కట్నం పైసలకు పెయ్యి నిండా జోలె చేసుకొని జాలి లేకుండా జనగై పీడిస్తాడు. వాని మీద వీని మీద పడి కుళ్ళు కుతంత్రాలతో కూడబెట్టుకున్న డబ్బును దాపు చేసుకొని పక్క వాళ్ళని ఎకిలి నవ్వుతో పలకరిస్తాడు. నేనే అంటూ మనిషినన్న సంగతే మరిచిపోయి కొరిగిన బొచ్చు కంటే పచ్చిగా మాట్లాడతాడు. అపురూపాల పిల్ల ఉడితే ఆందంతో ముడ్డి గడిగిన సామెత లెక్క అందరం వరన్న వండుకొని తింటే వాడు మాత్రం బంగారు నాణాలు ఉడకబెట్టుకుని తిన్నట్టు మాట్లాడతాడు. మాసిన బట్టల వాసన చూసి వీడు మనిషే కాదంటాడు. ఓర్వని గుణం వలకర బుద్ధి ముక్కు రుద్దుకుట పక్కకు పోతాడు. కాతగాయని చెట్టుకు కడుపు తీపి తెలియదన్నట్టు ముండమోపై తంగడి కొమ్మలకు గంపలు కప్పుతాడు. మతి గతి తప్పితే ఒళ్ళు వండు పూసుకున్నట్టు ఎర్రితనం నెత్తి మీద కిరటమై కూర్చుంటే ఎన్నడెరకైతుందిరా కొడక, మోసుకపోయినప్పుడు మాసిన బట్టలను తీసుకొచ్చి కుండకు పొక్క పెట్టిస్తారని ఏ పంతులు చెప్పలేదా బిడ్డ? మనిషివిరా భయ్, మనిషి లెక్క జీవించు, సగటు మనిషిని మనిషిగా ప్రేమించు, ఈ మానవ లోకం విలువేందో తెలుస్తుంది అని రాసినట్టు రికార్డు కావాలి మీదంటున్నాను ఇప్పుడు. సూపర్ అన్న, ఎక్సలెంట్ ఉన్నది. ఓకే, ఇది రామనర్స్ అన్న జీవితం. మరొక ఇంటర్వ్యూ తోటి రామనర్స్ అన్నను మళ్ళొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పెద్దనా. తప్పకుండా ఈసారి వచ్చేటప్పుడు ఆన్ ద కెమెరా చెప్తున్నా, మీరు ఇఫ్ పాసిబుల్ ఉంటే విత్ టీమ్ తోటి రావాలి. ఖచ్చితంగా మనం ఒక మంచి ఇంటర్వ్యూ ఇంకొకటి చేద్దాం. ఖచ్చితంగా ఇది చూసినటువంటి ప్రేక్షకులకు అందిద్దాం. ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.